శ్రావణ మాసంలోనే ఎందుకు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు? శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసేసి ఇంకో మాసంలో చేయకపోతే మరి దేవుడు కోపం రాదా? ఇంతకీ నేను చెప్పే లోతు ఒక మాసంతో ఆగద్దు, ప్రతి మాసము శ్రేష్టము. శ్రీ మహావిష్ణువు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసాలు కూడా ఎందుకు ఒక శ్రేష్టమని పెట్టారంటే కనీసం ఆ మాసంలోనైనా మీరు ఇంట్రెస్ట్గా చేస్తారేమో అని. అలా చేస్తేనే భగవంతుడికి ఇష్టం. నాగుల చవితి నాడు కోడిగుడ్లు పెడుతూ ఉంటారు పుట్ట దగ్గర. అసలు ఎందుకు అలా చేస్తారు గురువు గారు? పాలు పోసేస్తాం, ముందు ఆ పొట్ట అంతా తడిచిపోతుంది, పాలు ఎప్పుడు తాగాలి? అది ఎప్పుడు ఏ రూపంలోనైనా మనం ఆ భగవంతుడు కొలవచ్చు. నాగదేవత గనక వీళ్ళందరి కోరిక తీరుద్దామని ప్రత్యక్షమై బయటకు వస్తే ఒక్కడు ఉండదు. కొంచెం ఆలోచించండి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచార్ స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువుగారు. శుభం తల్లి. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి గురువుగారు? అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు? శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిది మంగళగౌరి అని, లక్ష్మీ అమ్మవారిది ఇలా వరలక్ష్మి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలన్నీ చేస్తూ ఉంటారు. భగవంతుడు ఈ 4 కాలాలు సంవత్సరానికి ఋతువులు ఉన్నట్టు, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిపతి ఇలా ఉన్నట్టు భగవంతుడు యొక్క శక్తి అపారము, అద్వితీయము, అనంతము. అది ఎప్పుడు ఏ రూపంలోనైనా మనం ఆ భగవంతుడు కొలవచ్చు. అన్ని వేళలు మంచివే. శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసేసి ఇంకో మాసంలో చేయకపోతే మరి దేవుడు కోపం రాదా? మరి సతతము అన్ని వేళలా భగవంతుడిని నామం చేసుకోవాలి. శ్రావణ మాసంలో కూడా అమ్మవారిని తలుచుకోవాలి. శ్రీ మహావిష్ణువు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా గురుగారు? శ్రీ మహావిష్ణువు ఆయన హృదయంలోనే తల్లి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు. ఆ వెంకటేశ్వర స్వామి అవతారం బహిర్గతం అవ్వడానికి కూడా కారణము ఆ హృదయంలో ఉండే ఆ తల్లికి అవమానం జరుగుతుంది. ఆ మునీశ్వరుడు వచ్చి ఆ పాదంతో ఆ తల్లి స్థానాన్ని తాకుతాడు. పడుకొని ఉన్నావు నువ్వు, జయ విజయుల్ని దాటి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం వస్తాడనమాట. వచ్చినప్పుడు ఆ మునీశ్వరుడు ఆయన కాలుతో ఆ తన్మయతంలో నిద్రపోతున్నావా అని చెప్పి కాలుతో హృదయం మీద తంతాడు, కాలు తాకిస్తాడు. ఆ స్థానాన్ని అమ్మవారిది స్థానం కాబట్టి ఆవిడ ఫీల్ అయ్యి ఆవిడ వెళ్ళిపోయి భూలోకం వస్తుంది. ఆ దానికోసమే ఆ తల్లిని వెతుక్కుంటూ ఆ వెంకటేశ్వర స్వామి వస్తాడు. అది వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం, ఆవిర్భావం. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఆయన తపస్సు చేసుకోవడం, ఇంకా అదంతా కథ వేరే ఉంది. అందుకని అమ్మవారు స్వామి హృదయంలోనే ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వాన్ని శివుడికి కూడా ఉంది. మనం కూడా ఒక విధంగా అర్ధనారీశ్వర తత్వంలోనే ఉంటాం. ఇటుపక్క ఒక మెదడు, ఇటుపక్క ఒక మెదడు పనిచేస్తాయి. అందుకని ఎడం వైపు అంతా అమ్మవారని, కుడివైపు అంతా అయ్యవారని ఆ యొక్క శక్తోపాసన చేసేవాళ్ళు అర్థమవుతుంది ఆ లోతులు. మామూలు వాళ్ళకి అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు ఒక్కడే గుర్తొస్తాడు. మనం కూడా అంతే, మనలో ఉన్నది కూడా అదే, వేరేం కాదు. అందుకని ప్రతిరోజు అహర్నిశము ఆ యొక్క శ్రావణమాసము, ధనుర్మాసము ఇలా మాసాలు అనుకోకుండా ఎప్పుడు భగవన్ నామం చేసుకోండి. ఎప్పుడు భగవంతుడికి అటాచ్ అయ్యి ఉండండి. ఎప్పుడు మీరు పిలిస్తే పలికేటట్టు ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని పొందేటట్టు, భగవంతుడి కృపని పొందేటట్టుగా మీరు తయారవ్వండి. ఒక మాసంలోనే అని వరలక్ష్మి వ్రతంలో వరాలు కోరుకోవడం అనేటువంటిది ఆ తర్వాత కోరుకోరా? వరలక్ష్మి తర్వాత మనం ఉన్న రోజులు కోరికలు కోరుతాం. అవును. అందుకని ప్రతిదీ కోరుతాం కాబట్టి ప్రతిదీ మీకు ఇష్టమైన దేవుణ్ణని మనసులో, ఉపాసనలో, హృదయ స్థానంలో ప్రతిష్ఠ చేసుకొని చక్కగా మీరు రోజు ధ్యానము, పూజ ఇలాంటివి చేసుకోండి. వీటిని కూడా గౌరవించండి. శ్రావణ మాసాన్ని గౌరవించండి, ధనుర్మాసాన్ని గౌరవించండి, మీరు గౌరవించి కార్తీక మాసాన్ని కూడా గౌరవించండి. శివస్వామికి ఎంతో ఇష్టమైనటువంటిది చేస్తున్నాం కదా. అవును. ప్రతి మాసము గొప్పదే అంటున్నాను. ఇంతకీ నేను చెప్పే లోతు ఒక మాసంతో ఆగద్దు, ప్రతి మాసము శ్రేష్టము, ప్రతి టైము శ్రేష్టము, ప్రతి గడియ శ్రేష్టము. ఒక
టైము ఒక నిమిషం పోతే మళ్ళీ రాదు. కానీ ఈ శ్రావణ మాసానికి కార్తీక మాసానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తాం ఉంది అంటారు. ఎందుకు గురువు గారు? అంటే ఉంటుంది, ఉన్నందుకుగా మనం చేయవలసినవి కూడా చేయాలి కదా. మనం మరి ఎందుకు చేయలేకపోతున్నాం? చెప్పిన ప్రకారంగా పూజలు చేయాలి, వాటిని పొందాలి, ఆ అమ్మ కృప అయ్యవారి కృపలు పొందాలి. ఈ మాసాలు కూడా ఎందుకు ఒక శ్రేష్టమని పెట్టారంటే కనీసం ఆ మాసంలోనైనా మీరు ఇంట్రెస్ట్గా చేస్తారేమో అని. ఎప్పుడు చేయాలని నేను చెప్తున్నాను, మాసాలకు అతీతంగా చెప్తున్నాను. శ్రావణ మాసాలు, కార్తీక మాసాలు, ధనుర్మాసాలు, మాఘమాసాలు కాకుండా ఇంకా విశేషంగా మీరు ఎప్పుడు అంటిపెట్టుకొని చెయ్యండి, ఎప్పుడు ఆనందం పొందండి, ఎప్పుడు ధన్యులుగా ఉండండి, దేవుడికి దగ్గరగా ఉండండి. ఇప్పుడు ఒక్కొక్క మాసం అయితే ఇంకో మాసం చేయకూడదా? మరి చేయొచ్చు. దేవుణ్ణి ఎప్పుడు తలవాలి అని చెప్తున్నాను రా నాన్న. అర్థమైంది గురువు. అది ఒక మాసంలో ఆపద్దు. విశేషాలు ఉంటాయి, ప్రతిదానికి విశేషమే. మనం పూజ చేయడమే విశేషం, మనకు తాట రావడమే విశేషం. ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగపరుచుకొని ఆ అమ్మవారి అయ్యవారి కృపలు పొంది, శివస్వామి, విష్ణుస్వామి, అమ్మవార్లు, దుర్గామాతలు ఇంతమంది ఉన్నారు, అందరి కృప పొందాలి. పొందడానికి మన అర్హత ఏమిటి, మనం ఏం చేయాలి అవి చేయండి. సత్యం పలకాలి, దుర్మార్గం చేయకూడదు, అందరినీ ప్రేమించాలి. మరి ఇలాంటివి మనం ఎంతవరకు దానాలు ధర్మాలు ఉన్నాయి. స్వార్థం లేకుండా దానం చేయాలి. నాకేదో వస్తుందని దానం చేయకూడదు. ధర్మం అంటే వేరు. కుడి చేస్తూ దానం చేస్తే తెలియకూడదు అంటారు. బాగా చెప్పావు. అప్పట్లో అనేవారు. అందుకని అలా చేస్తేనే భగవంతుడికి ఇష్టం, భగవత్ స్వరూపానికి ఇష్టం, శక్తికి ఇష్టం. చాలా తేలిగ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక నెల కోసం, ఒక మాసానికి అధిదేవతల్ని పూజించే దానికి ఆగడం లేదు. నేను ఇంకా విపులంగా విశదీకరిస్తున్నాను. ప్రతిదీ సర్వకాల సర్వావస్థలందు కూడా దేవుణ్ణి, మీకు ఇష్టమైన దేవుణ్ణి కొలవండి. ఒక స్థితిలో మీరే దైవస్వరూపులు అవుతారని చెప్తున్నాను, దివ్య శక్తిమంతులు అవుతారని చెప్తున్నాను. నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉండిపోయింది గురువుగారు. నాగుల చవితి నాడు కోడిగుడ్లు పెడుతూ ఉంటారు పుట్ట దగ్గర, అలాగే లోపలికి వదులుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు గురువుగారు? నాగుల చవితి అనేది, నాగుల పంచమి అనేది మంచి పుణ్య తిథులు, దినములు అంటాం. ఒక విషయం మనం గ్రహించాల్సింది, నాగుల పాములు పుట్టలో ఉంటాయి. ఆ పుట్టలు మరి చీమలు చేస్తాయి. చీమలు ఉంటాయిగా, చీమలు తయారు చేసిన ఇల్లులు అవి వాటికి. మరి అవి నాగుపాములు పుట్టలు తయారు చేయలేవు. ఎలా చేస్తాయి? చేయవు. అవి అందులో ఉంటాయి, స్థలం ఉండడానికి వీలైంది. దానికి సమకూర్చే మరి చీమలు వేరు, అదనమాట అందులో ఉండడానికి. అందుకే మనం ఏంటంటే ఆ స్వామిని మనం పూజించుకోవడానికి, పాలు అక్కడ పోయడానికి, కోరికలు తీర్చుకోవడానికి అదొక పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచార వ్యవహారాలు. ఇంత ఆచార వ్యవహారాల్లో మీరు కొంతమంది గుడ్డు, సరే ఇక దాన్ని మనం కాదనలేము, వ్యక్తిగతమైన విషయాలు. అది గుడ్డు తింటుందో తినదో అది తర్వాత విషయం. గుడ్డు వేసేస్తాం, పాలు పోసేస్తాం, ముందు ఆ పొట్టంతా తడిచిపోతుంది. పాలు ఎప్పుడు తాగాలి? అది కొంచెం ఆలోచించండి. పాలు తాగాలా వద్దా? బయట పెడితే అది వచ్చి తాగడానికి వీలుంటుంది. పైన పోసేస్తూ ఉంటారు. నావల చవితి రోజు బోల్డ్ పాలు పోస్తారు, ఎన్నో వందల లీటర్లు. మరి ఇంత ప్రేమగా ఇంత ఇది చేస్తే పొరపాటున పావు గనక, నాగదేవత గనక వీళ్ళందరి కోరిక తీరుద్దామని ప్రత్యక్షమై బయటకు వస్తే ఒక్కడు ఉండడు, అందరూ పారిపోతారు. మరి మీకు ఆ ప్రేమ ఏమైంది? పాప దాని దర్శనం కోసం దాన్ని కోరుకుంటాం, అన్నీ చేస్తాం. అది వస్తే మీరు ఎందుకు పారిపోతున్నారు? పారిపోవాలా? కొంచెం ఇదిగా లేదా అమ్మా? చాలా. అలా దేవుడు ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నది, ప్రతి రూపంలో ఉన్నది దేవుడే. నాగదేవతను చూసి, నాగదేవత అన్నప్పుడు, అంత ప్రేమించినప్పుడు, అన్ని కోరికలు కోరినప్పుడు ఆ తల్లి దర్శనం ఇస్తే ఎందుకు పారిపోతున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అది వచ్చినా కూడాను, ఆ దేవత వచ్చినా కూడా ప్రణమిల్లండి, దండం పెట్టుకోండి, ఏమి చేయదు. మరి మీరు నిజమైన భక్తులే కదా. దేవతని మరి తల్లి ద్వేషిస్తుందా? పిల్లల్ని, కన్న కూతుర్ని, కొడుకుల్ని తల్లి ప్రేమిస్తుంది తప్ప ద్వేషించదు. ఎప్పుడో కోపడుతుందేమో బాగుపడడం కోసం. మరి నాగదేవత దర్శనమిస్తే మీరు ఎక్కడుంటున్నారు? అదొక్కసారి నేను ఈ సమయంలో గుర్తు చేయడం ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఈ యొక్క పరిస్థితిని, సత్యాన్ని తెలుసుకోవాలి.
నాగదేవుని పూజించడం చాలా గొప్పది. నాగలోకం ఉన్నది, కాదండలేదు. వాసుకి మొదలైనటువంటి సర్పాలు ఉన్నాయి. మరి విష్ణుమూర్తి పరుండేకునేటువంటి ఇది కూడా వాసుకి పేరు, పాము అంటాం మనం, అది నాగదేవత. ఇవ చాలా ఉన్నాయి దాని విశేషాలు. గుడ్డు తింటుందా గురువుగారు? అది నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. వేస్తారు, అది తింటుంది అంటారు. మరి కొంతమంది, నాకు పెద్ద అవగాహన లేదురా నాన్న దాని గురించి. కానీ పాలు తాగుతుంది, పాలు తాగుతుంది. దానికి దాహం వేస్తుంది, దానికి కొన్ని కార్యక్రమాలు, జీవక్రియ ఉన్నది. అందుకని మనం నాగదేవతని పూజిద్దాం, ప్రేమిద్దాం, ధనులు అవుదాం. అది వచ్చినప్పుడు భయపడకుండా ఉందాం. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. తల్లి. చూసారు కదండి, శ్రీ శ్రీ ఓం స్వరూప్జీ స్వామీజీ ఎంత చక్కగా వివరించారో ప్రతి అంశాన్ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడటం కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.